ఆషాఢ మాసంలో పంచమి తిథి రోజు వచ్చేటువంటిది ఇంకొకటి ఉంది. నాగపంచమి. సహజంగా నాగులకి సంబంధించి, సర్పాలకు సంబంధించినటువంటి విశేషమైనది ఏదని చెప్పుకుంటాము. చవితి కానీ, షష్ఠి కానీ అంటాం. కానీ ఇక్కడ మాత్రం ఈ శ్రావణ మాసంలో మాత్రం నాగపంచమి చాలా విశేషంగా చేసుకుంటారనమాట. ఎందుకు దీనికి అంత విశేషత అంటే, ఇందాక మనం గరుడ పంచమి గురించి చెప్పుకున్నాం. ఆ గరుడ పంచమికి ఈ నాగ పంచమికి ఒక విశేషత ఉంది. వినత, కద్రువ, కశ్యప ప్రజాపతికి ఎంతోమంది భార్యలు ఉన్నారు. అందులో వినత ఒకటి, గరుత్మంతుడి తల్లి కద్రువ. ఈ వినత ఎలా అయితే సంతానం కావాలి అని అడిగిందో, అలాగే కద్రువ కూడా కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి నాకు సంతానం ప్రసాదించమని అడిగింది. ఎలాంటి సంతానం కావాలి అని అడిగిందంటే, ఇద్దరు ఒకేసారి వెళ్ళారు, వినత, కద్రువ. వినతేమో బలశాలులు, ఇద్దరే అడిగితే ఈమె ఏం చేసిందంటే, ఇద్దరినే కదా ఆమె అడిగిందని కొంచెం ఆమె మీద ఎక్కువ చూపించుకోవాలని సవితిపోరు అనేది ఉంటుంది చూసారు. ఆ సవితిపోరు దృష్ట్యా ఆమె కంటే నేను ఎక్కువ మంది పిల్లల్ని కనాలి, ఆమె కంటే నేను గొప్పగా ఉండాలి అనే ఉద్దేశంతో కద్రువ ఏం చేస్తుందంటే, 100 మంది పిల్లలు అంటే 1,00,000 మంది పిల్లలు కావాలి, అవి కూడా ఇంత బారు ఉండాలి, కొన్ని ఇవన్నీ చెప్పిందనమాట. అంటే సర్పాలు పిల్లలుగా కావాలి అని. అయినా సరే అని చెప్పి ఇచ్చాడు కశ్యప ప్రజాపతి. అందువల్ల వినతి కన్నా ఈ కద్రువకే సంతానం ముందుగా కలిగిందనమాట. ఈమె సర్పాలతోనే ఆడుకోవటం అవన్నీ చూసే నాకు ఇంకా కలగలేదని పాప మా గుడ్డి చిదిమేయటం పనిచేసింది. అయితే ఈ కద్రువకి సంతానం కలిగింది. ఒకరోజు ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి నీళ్లు తెచ్చుకునేటప్పుడు ఉచ్చాశ్రం కనిపించింది, తెల్లటి గుర్రం కనిపించింది. వినత అంది, గుర్రం చూడు ఎంత తెల్లగా ఉందో అంది. మరి కద్రువ కూడా అది గుర్రం తెల్లగానే ఉంది చూసింది. కానీ అమ్మాయి చెల్లి చెప్పిన మాట నేను ఎందుకు ఒప్పుకోవాలి, అక్క చెప్పిన మాట ఎందుకు ఒప్పుకోవాలని, లేదు గుర్రం తెల్లగానే ఉంది కానీ తోక నల్లగా ఉంది అంది. లేదు మొత్తం తెల్లగానే. వాళ్ళిద్దరి మధ్య అలా కొంతసేపు చర్చ జరిగిన తర్వాత కద్రువ అంది, రేపు వచ్చి చూద్దాము, ఒకవేళ తోక కనుక నల్లగా ఉంటే నీవు నాకు దాసిగా ఉండాలి అని. ఆ విధంగా వినత కద్రువ దగ్గర దాసిగా వాళ్ళిద్దరు అలా పందెం పెట్టుకున్నారు. సరే అని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళినాక కద్రువ తమ సర్పాలను అందరినీ పిలిచి, నేను వినత ఇలా పందెం పెట్టుకున్నాం, కానీ అక్కడ గుర్రం అంతా తెల్లగానే ఉంది, మీరు కొంచెం సేపు రేపు మేము అక్కడికి వచ్చే సమయానికి తోకను చుట్టుకుని ఉండండి, అప్పుడు తోక నల్లగా కనబడుతుంది కదా, ఆమె నాకు దాసిగా ఉంటుందంటే. ఇప్పుడు సర్పాలలో కొన్ని సర్పాలన్నాయి, అమ్మా ఇది అధర్మం కదా, అధర్మం పని చేయకూడదు కదా, ఏది ఉన్నదో దాని ప్రకారమే నడుచుకోవాలి కదా, ఇది అధర్మం కదా అంటే, తల్లిని నాకు తెలీదా ఏది ధర్మం ఏది అధర్మం, మీరు నాకు చెప్పేటంతటి వల్ల నేను చెప్పిన పనే మీరు చేయరా, నాకే ఎదురు చెప్తారా, మీరు మీ సంతతి యజ్ఞంలో మీరు సర్పాలన్నీ చనిపోతాయి అని చెప్పేసి శాపం ఇస్తుంది. తల్లే బిడ్డలకి శాపం ఇచ్చింది. ఇక్కడ వారందరూ కాదమ్మా అని క్షమించమని వేడుకున్నారు. సరే, ఇంకా ఇష్టం లేకపోయినా సర్పాలన్నీ వెళ్ళి ఆ గుర్రం తోకకు చుట్టుకున్నాయి. నల్లగా కనిపించింది, వినత దాసిగా ఉండిపోయింది. ఈ దాసి నుంచి విముక్తిని చేయడానికి గరుత్మంతుడు చేసే పనంతా చేసి ఆయన మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కద్రువే శాపం ఇచ్చింది కదా సర్పాలకి, మీరు జనమేజయుడు చేసేటువంటి యజ్ఞంలో కాలి బూడిదైపోతారని. ఇక పరీక్షిత్ మహారాజు ఆయన ఒకరోజు తపస్సు అడవిలో వేటకు వెళ్ళి దారి తప్పి పాపం బాగా ఆకలి దప్పులు వేసి ఒక మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ అతను తపస్సు చేసుకుంటాడు. వెళ్ళి మహర్షి దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని 2-3 సార్లు అడుగుతాడు. ఆయనేమో తపస్సులో ఉండటం వల్ల ఈయన అడిగింది ఏమీ వినలేదు. ఈయనని అవమానిస్తున్నాడు అనుకుని మహర్షి అక్కడ చనిపోయి ఉన్నటువంటి ఒక సర్పం ఉంటే ఆ సర్పాన్ని తీసి ఆ మహర్షి మెడలో వేసేసి వచ్చేస్తాడు మహారాజు అడవికి. అదంతా చూసి ఆ తపస్వి కుమారుడి స్నేహితుడు కుమారుడికి చెప్తాడు, ఇలా మీ నాన్నగారిని పరీక్షిత్ మహారాజు అవమానించాడు అని. అక్కడికి వచ్చి చూసి తన తండ్రి మెడలో చనిపోయినటువంటి సర్పం ఉండటం చూసి ఆ పిల్లవాడు వారం రోజుల్లో తక్షకుడనే సర్పం కాటికి నీవు చనిపోతావని ఆయనకి శాపం ఇస్తాడు. ఆ అబ్బాయి శాపం ఇవ్వడం అయిపోయిన వెంటనే ఈ మహర్షి తపస్సు నుంచి మేల్కొని, ఎంత పొరపాటు చేశావు, పరీక్షిత్ మహారాజు అతను మామూలు కాదు, కలిని నియంత్రించి కలి ప్రభావం లేకుండా ఉండే మనందరినీ రక్షిస్తున్నటువంటి వాడు, మనందరినీ ఎంతో బాగా కాపాడుతున్నటువంటి వాడు, ధర్మం తప్పడు, ఏదో ఆవేశంలో దప్పిక వేసి ఆయన చేస్తే నీవు కూడా ఆవేశంలో ఇదే పని చేయటం న్యాయమేనా అని, దానికి పరిష్కారం ఏంటి అంటే ఏమీ లేదని. అయితే ముందుగా వెళ్ళి
ఆ మహర్షికి ఇది విన్నమించండి, జాగ్రత్త పడతాడు అని చెప్పడంతో తన శిష్యుణ్ణి పంపించి జరిగిన విషయం అంతా చెప్పి పంపిస్తారు. అక్కడికి వెళ్ళి అతనికి పరీక్షిత్ మహారాజుకి జరిగిన విషయం అంతా చెప్తారు. అని ఒక ఒంటి మేడని కట్టుకుని ఎవరూ రాకుండా చాలా పగడ్బందీ సిబ్బందిని పెట్టుకుని ఫుల్ సెక్యూరిటీతో పరీక్షిత్ మహారాజు ఆ భవనంలో ఉంటాడు. ఇక ఇంకా ఆ 7 రోజులు అన్నాడు కదా, 7వ రోజు రానే వచ్చింది. ఈయన ఇంకా జాగ్రత్తగా ఉన్నాడు. అదే రోజు కదా మరి శిక్షించాల్సింది. తక్షకుడు ఈయనని చంపడానికి బయలుదేరి వస్తున్నాడు. ఈ రాజును రక్షించడానికి ఒక వ్యక్తి వస్తుంటే అతనికి డబ్బులు ఆశ పెట్టి రానియకుండా చేస్తాడు తక్షకుడు. ఈ తక్షకుడు వచ్చేసి ఒక పండులో చిన్న కీటకంగా దూరతాడు. మహారాజు అనుకుంటాడు సాయంత్రం సమయం అయిపోయింది, ఈ 7 రోజుల సమయం అయిపోయింది, ఇక రాడని ఆ పండు కోసుకుని కొయ్యబోతుంటే దానిలో నుంచి తక్షకుడు వచ్చి కాటు వేసేస్తాడు. పరీక్షిత్ ఆయన చనిపోతాడు. ఈ విషయం జనమేజయుడికి తర్వాత మహర్షులు చెప్పడం వల్ల తెలిసి ఒక తక్షకుడు అంటే తక్షకుడు అనే సర్పం నా తండ్రిని అకారణంగా కాటేసి చంపాడు అంటే వాళ్ళు చెప్తారు. ఈ తక్షకుడికి ఎప్పటి నుంచో మీ ముత్తాత అయినటువంటి అర్జునుడి మీద ఉన్న కోపాన్ని ఈ విధంగా తెచ్చుకున్నాడు అని చెప్తారు. అకారణంగా నా తండ్రిని చంపేశాడు అని ఏం చేయాలి, దానికి నేను ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి అంటే సర్పయాగం చేయమని వారందరూ సలహా ఇస్తారు. ఇక జనమేజయుడు అప్పటికప్పుడు సర్పయాగాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ సర్పయాగంలో అక్కడ ఉండి కూర్చున్నటువంటి మహర్షులందరూ మంత్రాలు చదువుతుంటే ఎక్కడెక్కడంటే ఒక్కొక్క సర్పం పేరు, ఎన్నో కోట్ల సర్పాలు ఉంటాయి, ఒక్కొక్క సర్పానికి ఒక్కొక్క పేరు, దాంట్లో కూడా ఎన్నో జాతులు ఉంటాయి. అన్నీ చదువుతుంటే ఆ సర్పాలన్నీ వచ్చి ఈ యజ్ఞంలో పడి ఆహుతి అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ తక్షకుడేమో రక్షణ కోసం వెళ్ళి ఇంద్రుడిని పట్టుకుని ఇంద్రుడిని అడిగితే ఇంద్రుడు రక్షణ ఇస్తాడు. జన్మేజయుడు అంటాడు, ఇంటికి ఇంకా తక్షకుడు రావట్లేదు అంటే ఆయన ఇంద్రుడిని శరణవేయడంటే ఇంద్రుడితో సహా తక్షకుడు వచ్చి యజ్ఞంలో పడిపోవాలని మంత్రం చదవండి అని చెప్తాడు. ఆయన అలాగే ఇదంతా విని ఇంద్రుడు నీకు సహాయం చేయబోయి చెడ్డవాడవైన నీకు సహాయం చేయకపోతే నా ప్రాణం మీదకి వస్తుంది, నన్ను వదిలిపెట్టు బాబు, నేను నిన్ను రక్షించలేను, నీ రక్షణ బాధ్యత నువ్వే చూసుకో అని చెప్పేసి ఇంద్రుడు వెళ్ళిపోతాడు. ఇక తక్షకుడు స్వాహ అని మంత్రం చదివే సమయంలో ఆయన వచ్చి యజ్ఞంలో పడబోతూ ఉండగా అప్పుడు ఒక పిల్లవాడు వచ్చి తక్షక అక్కడే ఆగిపో అని చెప్పి ఆయన ఈ మహారాజుని శాంతపరిచి అన్ని సర్పాలు ఇలా చనిపోతే భూమి మీద ప్రాణికోటికి కష్టం, సర్పాల వల్ల కూడా లాభాలు ఉన్నాయి, అవి భూమి మీద తిరగటం వల్ల మట్టి అటు ఇటు ఇదయ్యి వ్యవసాయానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని అతను కొంచెం సర్ది చెప్పి ఆ సర్పయాగాన్ని ఆపించేస్తాడు. ఆపించేసి దేవతలకి ఈ సర్పాలకి మధ్య మైత్రీ భావన కలిగించినటువంటి రోజు ఈ శ్రావణ పంచమి రోజు, శుద్ధ పంచమి రోజు. ఆ రోజు నుంచి మనుషులు సర్పాలని దేవతలుగా ఆరాధించడం, అలాగే సర్పాలు కూడా మనుషులకి ఎటువంటి ప్రమాదం కలిగించము, మేము వారిని రక్షిస్తామని మాట ఇచ్చి ఒక ఒడంబడికకు వచ్చి ఇద్దరు మైత్రీ భావనతో జీవించినటువంటి రోజు ఈ నాగపంచమి తిథి రోజు. ఆ రోజుని నాగపంచమిగా చేసి ఆ నాగులని పూజించడం అనేటువంటి ఆచారం మనకి ఆ విధంగా వచ్చిందనమాట. అంతేకాదండి, మరి సర్పాలని నిజంగానే అన్ని సర్పాలు చనిపోతే కష్టమే మనకి. సర్పాల్లో రకరకాల జాతులు ఉంటాయి, రకరకాల కేటగిరీలు కూడా ఉన్నాయి. మరి వాటి వల్ల వ్యవసాయంలో చేసే భూమికి చాలా ఉపయోగం. అంతేనా, రైతుకి ఇంకా ఎంత ఉపయోగం అంటే ఎలుకల నుంచి సహజంగా అందరికీ కప్పలనే తింటాయి అనుకుంటాం కదా, ఎలుకల నుంచి రక్షిస్తాయి. పొలాల్లో తిరుగుతూ ఎలుకలు చాలా ధాన్యాన్ని, పంట పొలాలను నాశనం చేస్తూ ఉంటాయి. ఈ సర్పాలు ఎలుకలను ఆహారంగా తీసుకుని రైతుకి క్షేమాన్ని కలిగిస్తాయి. ఇంకా మట్టి ఇదవ్వడంలోనూ సహాయం చేస్తాయి. ఇంకా ఈ నాగపంచమి రోజు విశేషంగా సంతానం కోసం కూడా పూజ చేస్తారండి. ఎందుకంటే సంతానోత్పత్తిని కలిగించేటువంటి ఆ జీవక్రియ ఏదైతే ఉందో అది సర్పం ఎలా అయితే కదులుతుందో ఆ శిరం ఆ సర్పంలానే కదులుతూ సర్పాకారంలో ఉండి సంతానోత్పత్తికి కారణమవుతూ ఉంటుంది. ఈ సర్పాలను పూజించటం వల్ల ఆ సంతానోత్పత్తిని కలిగించేటువంటి ఆ శిరముకు కూడా బలము వచ్చి మంచి సత్సంతానం కలుగుతుంది. అందుకనే సంతానం లేనటువంటి వాళ్ళందరూ నాగులకి పూజ చేయటం అనేటువంటిది ఆచారం వచ్చింది మనకి. పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి కూడా నాగులకి పూజ చేస్తాం.
ఇంకా మంచిగా వినపడటానికి, చెవులకు సంబంధించినటువంటి ఏ దోషం ఉన్నా కూడా పోవటానికి కూడా నాగులకి పూజ చేస్తామన్నమాట. ఇది నాగపంచమి యొక్క విశేషత. ఈ నాగపంచమిని మనకన్నా ఉత్తరాది వాళ్ళు చాలా విశేషంగా చేసుకుంటారు. ఈ మధ్య కాలంలో మన వాళ్ళు కూడా చేయటం మొదలుపెట్టారు. ఏదైనా ఒక సంప్రదాయం ఉన్నప్పుడు మనకి లేదు ఇది ఆచారం అని అనుకోకుండా అన్నీ మనం చేసుకోవచ్చు. వాటి వల్ల ఉపయోగాలే కానీ నష్టమైతే లేవు కదా. మనం ఇందాక చెప్పుకున్నట్టు సైన్స్ పరంగా ఉన్నాయి, ఆరోగ్యపరంగా కూడా ఉన్నాయి. అన్ని రకాల మనకి ఉపయోగాన్ని కలిగించేవి. అందులోనూ ఇది పిల్లల ఆరోగ్యానికి సంబంధించింది కదా. చక్కగా చేసి పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో ఉండేటట్లు చేద్దాం. మరి గరుడ పంచమిని, నాగు పంచమిని రెండింటినీ జరుపుకుని పిల్లల ఆయుష్కి, ఆరోగ్యానికి, వారి భవిష్యత్తుకి మనం సహకరిద్దాం. ఇప్పటి వరకు సెలవు. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.